హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీస్ కిచెన్. ఈ రోజు వీడియోలోని స్పెషల్ మైసూర్ మసాలా దోశ. రోజు రొటీన్గా ఇడ్లీ దోశ బోర్ కొట్టేస్తుంది కదా, ఇలా ఒకసారి మైసూర్ మసాలా దోశ చేసి చూడండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే చాలు మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఈ మసాలా దోశ చేయడం చాలా సింపుల్, ఎంతో ఈజీగా తక్కువ టైంలోనే చేసుకోవచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ఎంతో టేస్టీగా చేసేస్తారు. ఇప్పుడు ఈ మైసూర్ మసాలా దోశని ఎలా తయారు చేయాలో చూద్దాం. దోశ పిండి తయారు చేసుకోవడానికి 1 గ్లాస్ వరకు మినపగుళ్ళు, 3 గ్లాసుల వరకు బియ్యాన్ని తీసుకోండి. 1 గ్లాస్ మినపగుళ్ళకి 3 గ్లాసుల వరకు బియ్యాన్ని పోసి 1 స్పూన్ వరకు మెంతులను వేసి అందులో వాటర్ పోసి కడగండి. 2 సార్లైనా సరే బాగా శుభ్రంగా కడిగి ఆ వాటర్ పారబోసేసి మళ్ళీ ఇంకొన్ని వాటర్ పోసి 5 గంటల పాటు నానబెట్టుకోండి. 5 గంటల తర్వాత చూస్తే బియ్యం మినపగుళ్ళు 2 కూడా మెత్తబడిపోయి పట్టుకుంటే విరిగిపోయేలాగా అవుతాయి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి కొంచెం కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇంకొక బౌల్లోకి తీసుకోండి. మిగిలిన మినపగుళ్ళు బియ్యాన్ని కూడా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసుకొని ఇలా ఒక బౌల్లోకి తీసుకొని నైట్ అంతా కూడా పక్కన పెట్టండి. ఇలా నైట్ అంతా కూడా పక్కన పెట్టడం వల్ల పిండి పొంగి డబల్ అవుతుంది. ఒకసారి మొత్తం కలుపుకొని అందులోకి 1 స్పూన్ వరకు సాల్ట్ని వేసి సాల్ట్ మొత్తం కూడా కలిసేంత వరకు కలపండి. ఈ పిండిని పక్కన పెట్టుకొని దోశలోకి మసాలాని రెడీ చేద్దాం. ఆ తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 స్పూన్ వరకు తాలింపు గింజలను వేయండి. కొంచెం జీలకర్రని కూడా వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేయండి. గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత కొంచెం కరివేపాకుని కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి 2 పచ్చిమిరకాయలు, 1 ఉల్లిపాయని సన్నగా తరిగి వేయండి. ఉల్లిపాయలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుంది. 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు వేసి బాగా కలపండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత అందులోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపలను ఒక్కొక్కటిగా తీసుకొని ఇలా చేత్తో నలిపి వేయండి. చాకుతో కట్ చేస్తే ముక్కలుగానే ఉంటుంది, అప్పుడు అంతగా బాగోదు. అందుకని ఇలా చేత్తో నలిపి వేసి మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా మొత్తం ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత చివరిగా అందులోకి కొంచెం కొత్తిమీరను వేసి కలపండి. అంతే, దోశలోకి మసాలా రెడీ. ఆ తర్వాత పొయ్యి మీద అట్ల పెనం పెట్టుకొని కొంచెం వేడైన తర్వాత పక్కన పెట్టుకున్న దోశ పిండిని తీసుకొని ఇలా ఒక దోశలాగా వేయండి. దోశ పిండి మీద కొంచెం బటర్ వేసి దోశ మొత్తంకి పూయండి. ఈ బటర్ అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి, మీ దగ్గర ఉంటేనే వేసుకోండి, లేకపోతే నార్మల్ గా యూజ్ చేసే ఆయిల్ నే వేయండి. ఈ విధంగా అట్టు కొంచెం కాలి ఎర్రగా అయిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంప మసాలాను అట్టు మీద వేయండి. 1 స్పూన్ తీసుకొని ఈ బంగాళదుంప మసాలా అట్టు మొత్తం అయ్యేలాగా పోయండి. ఈ బంగాళదుంప మసాలా వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకుండా వేసిన వెంటనే దోశని ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ మసాలా దోశ రెడీ. చూసారు కదా, ఎంత సింపుల్ గా తక్కువ టైంలోనే ఎంతో టేస్టీగా ఈ మసాలా దోశని తయారు చేసుకోవచ్చు. డైలీ రొటీన్ గా తినే ఇడ్లీ దోశనే కాకుండా ఇలా ఒకసారి స్పెషల్ గా మసాలా దోశని చేసుకొని తినండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది.